మొదలెడదామా? హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. ఈ వీడియోలో అయితే మాస్కర్ దాస్, విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధ నటించిన మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు థియేటర్లో నా పరిస్థితి చూడాలి. నువ్వు ఇంతలా చెప్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందన్న మూవీ ఎలా ఉంటుందో. మూవీలో కామెడీ ఉంటుంది కానీ అస్సలు నవ్వురాదు. మూవీలో సాంగ్స్ ఉంటాయి, ఎవరికీ నచ్చవు. మూవీలో చెప్పాలనుకున్న కంటెంట్ మొత్తం లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుద్ది. బట్ అప్పటి వరకు ఆడియన్స్ పేషెన్స్తో అయితే ఒక ఆట ఆడేసుకున్నారు. మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూవీ కొంచెం ఎంగేజింగ్గా వెళ్తుంది. ఇంకా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి జస్ట్ ఒకేష్. మీనాక్షి, శ్రద్ధ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు ఓకే బాగానే చేశారు. మ్యూజిక్ బై జేక్స్ బజ్జీ. ఓకే, మూవీకి తగ్గట్టు డీసెంట్గానే కంపోజ్ చేశారు. బట్ నేనైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా మూవీ క్లైమాక్స్లో కొట్టిన బీజిఎం అయితే లైట్గా సరిపోత సినివరంలో ఉన్న బీజిఎంని అయితే గుర్తు చేసింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది. అందుకని మేబీ ఈ ప్రీమియర్ షో ఎఫెక్ట్ రేపటి షోస్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఇలా ప్రీమియర్ షో వేసేంత వర్తబుల్ ఏం కాదు కదా మరి. ఇంకా మూవీ కోసం చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. ఇదే మూవీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే మేబీ కొంచెం ఇంపాక్ట్ చూపించినేమో. ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ కోసం తెలిసిందే కదా, మూవీలో ఒక ప్రాపర్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటేనే కానీ మూవీకి ఒక పాజిటివ్ రివ్యూ అనేది ఇవ్వట్లేదు. అలాంటిది ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉండి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టోరీ స్టార్ట్ చేస్తే అస్సలు దాగరు. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన హై బడ్జెట్ కంగో మూవీనే. విజువల్స్ అంతగా బాగున్నా ఎవరికి స్టోరీ నచ్చకపోవడంతో మూవీని అయితే రిజెక్ట్ చేశారు. చెప్తున్నా కదా, మూవీ ₹1,00,00,000 పెట్టి తీసిన, 100 కోట్లు పెట్టి తీసిన ఒక ప్రాపర్ స్టోరీ ఉంటేనే కానీ ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. అది చిన్న హీరో అన్నా పెద్ద హీరో అయినా. ఇంకా నెక్స్ట్ మూవీతో అయినా విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి మరి. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.0. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.